దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 22 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 8. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. మనము పగటి వారమై ఉన్నాము గనుక, పగటి వారు వెలుగు సంబంధులై ఉన్నాము గనుక. యేసు ప్రభువు వారు ఈ లోకానికి దేని కొరకు వచ్చారు? ప్రతి మనిషిని వెలిగించుటకు వచ్చారు. నిజమైన వెలుగు ఉండను ఈ లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు. పగటి వారంటే వెలుగు సంబంధులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము పాపము చేసినప్పుడు మానవులందరూ చీకటి వారిగా మారిపోయారు. చీకటి సంబంధులుగా మారిపోయారు. దేవుని జ్ఞానము లేని వారిగా మారిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి మనలను వెలుగు సంబంధులుగా చేశారు. గనుక పగటివారు రాత్రివారు అనగా చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు. మనము వెలుగు సంబంధులై ఉన్నాము గనుక ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి? మనము యూ షుడ్ నాట్ లివ్ ఇన్ డ్రంకన్ స్టేజ్. అంటే మత్తులమై ఉండక. మత్తులు అనగానే దయచేసి గమనించాలి, ఏదో వ్యసనాలు కాదు. మత్తులు అనగానే కొంతమంది ఉద్యోగ మత్తుల్లో ఉంటారు, కొంతమంది ఎప్పుడు పని మత్తులో ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది ఫోన్ మత్తులో ఉంటారు. మత్తులు అనగానే దేనికైతే మీకు ఒబ్సెషన్గా అయిపోతుందో, ఏదైతే మీరు లేకుండా ఉండలేరో దానికి మత్తులు అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించక, దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తే మనం మత్తులమై ఉన్నాము. యేసుప్రభు మార్తాతో అంటున్నారు, మార్తా, నువ్వు అనేక విషయంలో తొందరపడుతున్నావు, మత్తుగా ఉన్నావు నీవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నీవు రక్షణ పొందుకున్నా మత్తులుగా ఉన్నప్పుడు దుష్టుడు హాని చేస్తాడు, దొంగిలిస్తాడు. నోహవు మత్తుగా ఉన్నప్పుడు ఏ మత్తులో ఉన్నాడండి? ఆయన ద్రాక్షారసం ఒక పక్క అయితే ఆయన ద్రాక్ష తోట పని మత్తులో ఉన్నాడు. కనుక ఏమైంది? దొంగిలింపబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ ఐ గో ఫార్వర్డ్. But let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for a helmet the hope of salvation. Let us, as we are the people of day, పగటిగా ఉన్నవారు ఏం చేయాలో రాయబడిందండి. ఏం చేయాలండి? విశ్వాస ప్రేమలను కవచము. ఇట్స్ ఎ బ్రెస్ట్ ప్లేట్. పుట్టింగ్ ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్. విశ్వాస ప్రేమ అంటే నువ్వు ఎలా జీవించాలి? పగటివారు ఎలా జీవించాలి? ప్రేమలో జీవించాలి. కోపంలో జీవిస్తున్నవాడు, పగలో జీవిస్తున్నవాడు పగటి సంబంధి కాదు, చీకటి సంబంధి, ఆయన రాత్రి సంబంధి. కానీ పగటి సంబంధులు ఎలా జీవిస్తారంటే ప్రేమ కలిగి నడుస్తారు. దేవుడు వాళ్ళని ప్రేమించినట్టు వారు ఇతరులు ప్రేమిస్తారు. కనుక ఇది నీ జీవితంలో అది కవచం. ఇట్ బికమ్స్ అ బ్రెస్ట్ ప్లేట్, ఇట్ బికమ్స్ ఎ ప్రొటెక్షన్. విశ్వాస ప్రేమలను కవచము. చాలామంది మాకు ప్రేయర్ సర్కిల్ ఉందండి, మేము ప్రేయర్ వార్స్ ఉన్నాం, మాకు ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయి, వి ప్రే. వెన్ ఆల్ దోస్ ఆర్ గుడ్. నీవు కవచము ధరించుకోకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏమవుతుంది? నీకు గాయము తగులుతుంది. కవచం ఏం చేస్తుందండి? కవచం ఏం చేస్తా? ఎగురు బాణాలను నీకు తగిలినప్పుడు అవి నీకు తగలకుండా కాపాడుతుంది కవచము. దుష్టుడు వేసిన ప్రతి అగ్ని బాణములు నువ్వు ఆర్పివేయగలవు. కనుక విశ్వాస
ప్రేమలను కవచము, రెండోది రక్షణయు నిరీక్షణ అనే శిరస్థానమును ధరించుకునము. అర్థమవుతుందండి? రక్షణ నిరీక్షణ, దిస్ బోత్ గో టుగెదర్. ఒకటి ఏంటండి? విశ్వాస ప్రేమలు, రెండోది రక్షణ నిరీక్షణ అనే శిరస్థానము. ఏం ఆలోచన చేస్తున్నావు? నీ మైండ్లో ఏమి ఆలోచన చేస్తున్నావు? నీ మైండ్లో ఏ తొందర వస్తుంది? ఏ యాంగ్జైటీ నీ మీదకి వస్తుంది? దీన్ని నుంచి ప్రొటెక్షన్ ఎలాగొస్తుందంటే రక్షణ నిరీక్షణ అనే శిరస్థానమును మనము ధరించుకోవాలి. రెండు చాలా ముఖ్యమైన ఒకటి నీ హృదయాన్ని కాపాడేది, నీ హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనలు కాపాడేది అది విశ్వాస ప్రేమలనే కవచము. రెండవది రక్షణ నిరీక్షణ శిరస్థానము. బోత్ దిస్ ప్రొటెక్ట్స్ యువర్ థాట్స్ అండ్ యువర్ హార్ట్. ఈ రెండు నీ హృదయాన్ని, నీ యొక్క తలంపులను కాపాడుతుంది. హిందీ में पढ़ेंगे पहला थेस्सलोनिय का पत्र, उसमें 5 अध्याय और 8 वचन पढ़ रहे हैं. पर हम तो दिन के हैं, विश्वास और प्रेम की जिलम पहनकर और उद्धार की टोप पहनाकर सावधान रहे. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. हम सावधान रहें. देखो, हम तो दिन के हैं, मतलब लोग दिन के हैं, लोग रात को हैं. लेकिन जब यीशु मसीह में आए हम दिन के, हम रात के कभी नहीं होते. सो यदि हम दिन के हैं तो हम कैसा रहना चाहिए? हम विश्वास और प्रेम का झिल्म पहनकर, विश्वास और प्रेम का, आजकल तो प्रेम ठंडा हो गया है. भाई बहनों में ठंडा, भाई भाइयों में, भाई बहनों में, परिवारों में प्रेम ठंडा हो गया. लेकिन ये प्रेम क्या है? एक जुल्म बनता है. विश्वास और प्रेम की झिलम पहनकर और उद्धार की टोप पहनकर सावधान रहे. उद्धार की टोप, सावधान रहे. हम दिन के हैं, हम रात के लोगों की तरह हमारा जीवन नहीं चलाना चाहिए. మనము రాత్రి సంబంధులుగా మనము ప్రవర్తించకూడదు. విశ్వాసంలో ఉండాలి, ప్రేమలో ఉండాలి. పగటివారు నిరీక్షణ రక్షణ కలిగి జీవించాలి. ఇది వేరు చేస్తున్నాయండి. పగటివారా చీకటివారా, వారి ప్రవర్తన బట్టి, వారి మాటలు బట్టి, వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి, వారు తీసుకుంటున్న జడ్జిమెంట్ని బట్టి చెప్పగలము వారు పగటివారా రాత్రివారా. కానీ దుఃఖకరమైన మాట ఏంటి తెలుసండి? చాలామంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు రాత్రివారు అయినారు. ఎందుకంటే వారిలో నడుస్తుంది పగ, ద్వేషము, క్షమింపలాని, చూడురాని. They can't control their mouth when they see somebody. What is that? That is the people of night. చీకటి పనులు, శరీర సంబంధమైనవి, ఇవన్నీ చీకటి సంబంధమైన పనులు. కనుక దయచేసి యేసు ప్రభును నమ్ముకున్న బిడలుగా పగటి సంబంధులుగా బ్రతుకుదాము, జీవిద్దాం. అప్పుడే దేవునికి నీ ద్వారా మహిమ కలుగుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ బలమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మలను దేవా తండ్రి హెచ్చరించినందుకు స్తోత్రం. మమ్మల్ని ఉజ్జీవింపచేసినందుకు స్తోత్రం. మేము పగటివారుగా మేము జీవించాలని ఈ మాట నాయన ప్రతి ఒక్కరు, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవా తండ్రి ప్రభావము చూపించినందుకు స్తోత్రంలో నాయన. చాలాసార్లు నాయన తండ్రి మా ప్రవర్తనలో నాయన మేము రాత్రి సంబంధులుగా ప్రవర్తిస్తున్నాము ప్రభా. దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ సత్యము ద్వారా నీ బిడ్డలను మీరు స్వతంత్రులుగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారు యేసు ప్రభు నామమున స్వస్థపరచబడ్డారు. స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరచబడ్డారు. మీకు స్తోత్రం. బిజినెస్ కొరకు బిజినెస్లో ఉన్న ప్రతి కష్టం నుంచి నీ బిడ్డలు విడిపించబడి మంచి బిజినెస్ చేసినందుకు స్తోత్రంలో నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు ప్రభా దేవా మీ తోడు, మీ సహాయముతో ప్రభా నాయన అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి రక్షకుడు నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషులు వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా
పగటి వారిగా పరిచయం చేటుకు సహాయం చేయమని అడుగుచును. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. స్తోత్రములు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం మీరు ఉదయించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ ఫర్ యువర్ prophecies being fulfilled in Israel and Jerusalem, my Father. Thank you for your grace and thank you for your coming, నాయన. మీకు రెండో రాకడి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమను గాక. మాకు కావాల్సిన ఎదురు ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాశ్రమించము. మమ్మల్ని శోధుల తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.